కాల్చి చంపి ఎన్కౌంటర్ల పేరుతోటి ఈ నవంబర్ నెలలోనే చాలామందిని ఎన్కౌంటర్లు చేయబడ్డారు. అట్లా ఈ నవంబర్ నెలలోనే సిపిఐఎంఎల్ పార్టీ ప్రతిఘటన పోరాట నిర్మాత కమిటీ చంద్ర పుల్లారెడ్డి ఈ నెలలో 9వ తారీఖు నాడు అమరత్వం పొందాడు. ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలి, 100% ఉన్నటువంటి పీడిత ప్రజలు స్వతంత్రం రావాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకులు ఎంతోమంది కాబట్టి చంద్ర పుల్లారెడ్డి, సత్యనారాయణ సింగ్, చారు మధుందారు, నీలం రామచంద్రయ్య, పైడా వాసుదేవరావు, విక్రమన్న మనందరూ అమరవీరులు ఈ యొక్క ఆశయాల కోసం అమరత్వం పొందారు. ముఖ్యంగా ఈ దేశంలో దోపిడీ లేని సమాజం రావాలని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ముందుకొస్తున్నటువంటి క్రమంలో విప్లవోద్యమాన్ని లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎందరో మందిని అమరత్వం పొందినటువంటి రోజు ఈ నెలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు అమరవీరుల వార్షికోత్సవాలను గ్రామాన జెండాలెత్తి ఆ అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మన మందనపల్లె గ్రామంలో అమరవీరులకు వార్షికోత్సవ సందర్భంగా జెండా ఎత్తుకొని అమరవీరులకు జోహార్లు అర్పించి అమరవీరుల త్యాగాలను ముందుకు తీసుకుపోతామని శపథం చేస్తూ ఈ జెండా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే సిపిఐఎంఎల్ పార్టీ ఈ ఊరిలో ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఎన్ని త్యాగాలకు, ఎన్ని నిర్బంధాలకు లోనైంది, కార్యకర్తలను ఏ రకంగా చదువుకుంది, కార్యకర్తల కుటుంబాలను ఏ రకంగా చూసుకుంది అని చెప్పి అందరికీ తెలుసు. అందుకే ఈ అమరవీరుల యొక్క ఆశయాలు ముందు తీసుకోవడానికి ప్రతి కామ్రేడు కూడా తన బాధ్యతగా ఈ అమరవీరుల ఆశయాలు ముందు తీసుకోవడానికి కంకణ ముందు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలియజేసుకుంటూ